గౌరవనీయులు పెద్దలు శ్రీను మిత్రులు అందరికీ వేదిక ముందున్న మిత్రులకి నా స్నేహితురాలు విజయ మాతృత్వం భిన్న వ్యక్తీకరణలు అనే ఈ యోధ 53 కథలతో కూడిన ఈ పుస్తకం ఇప్పుడే మనమందరం ఆవిష్కరించుకున్నాం. దీని గురించి చర్చించినప్పుడు ఓల్గా గారు ముందు మాటలో చెప్పినట్లుగా మేము అనుకుంటున్నాం, తను ఏదైనా చేయాలనుకున్నప్పుడు నాతో డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఈసారి మాతృత్వం అనుకుంటున్నా అంటే ఒక నిమిషం ఉలిక్కిపడ్డా, ఎందుకంటే అలసిపోయాం. మాతృత్వం ఒక తీయటి కళ, మాతృత్వం మమకారం. ఇందాక శ్రీనివాస్ గారు చాలా అంశాలు చెప్పారు, సమాజ కోణం. మాతృత్వం గురించి మీరేమనుకుంటున్నారు అని అప్పుడు నేను వెంటనే రియాక్ట్ అయ్యి, మాతృత్వం తీయటి కళ కాదు, మాతృత్వం స్త్రీలకి ఏదో మాతృత్వం వరం అని ఇవన్నీ మాట్లాడతారు కదా, అది కాదు. అట్లా కాకుండా భిన్న కోణాన్ని మీరు రచయితలుగా మీరు ఆవిష్కరించగలిగితే బాగుంటుంది. అంటే ఖచ్చితంగా అలాగే దానికోసం ఒక వర్క్షాప్ కూడా పెడుతున్నాం అని చెప్పింది. ఆ మేరకి ఇందాక ఓల్గా గారు కూడా చెప్పారు. నిజంగానే మాతృత్వం ఇంతకుముందు ఓల్గా గారు చాలా అద్భుతంగా చెప్పారు. అంతకన్నా అద్భుతంగా ఆ ముందు మాటలో అసలు పితృస్వామిక సమాజంలో స్త్రీల జీవన గమనం, దాంట్లో ఎన్ని నమూనాలు ఉంటాయి, ఎంత తయారీ అయినటువంటి మైండ్ సెట్లు ఉంటాయి, రాయని శాసనాలు ఉంటాయి. ఆమె తన కొద్దిపాటి 4 పేజీల్లో కూడా చాలా బాగా చెప్పారు. ఈ పుస్తకం నా తర్వాత పరిచయం చేసేటువంటి రచయితలు ఖచ్చితంగా కథల గురించి చెప్తారు. నేను కాన్సెప్ట్ గురించి నా ఇన్నేళ్ల ఉద్యమంలో ఎదుర్కొన్నటువంటి లేదా నాకు ఎదురైన అనుభవాలతో కొన్ని కాన్సెప్ట్స్ మాత్రం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మాతృత్వం భిన్న వ్యక్తీకరణలు రచయితలుగా వీళ్ళు చేశారు, కానీ మాతృత్వం చుట్టూ ఉన్న భిన్న కోణాలని మనం ఆలోచించాలి. సరే, ఈ రచయితలు తమ అనుభవాలతోటి తమ దృక్పథాలతోటి అలాగే వాళ్ళ అనుభవాలతో కొన్ని రాశారు. ఇందులో కూడా రాని కోణాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే మాతృత్వం చుట్టూ ఉన్న భిన్న కోణాలని కనుక మనం చర్చించగలిగితే, ఆలోచించగలిగితే హింస లేని సమాజాన్ని చూడగలుగుతామేమో అని నాకు అనిపిస్తుంది. ఎప్పుడు అందరం పొద్దున్న లేస్తే కానీ కళ కావచ్చు, మాట్లాడేది కావచ్చు, ఇక్కడ 3, 4, 10, 1 దశాబ్దం, 2 దశాబ్దం, 3 దశాబ్దం, 4 దశాబ్దాలకి తగ్గకుండా పనిచేస్తున్న వాళ్ళము, రాస్తున్న వాళ్ళు, ఇట్లా ఉన్నాం మనం. కానీ ఈ రోజుకి కూడా ఎన్నేళ్ళు మనం ముందుకు జరుగుతున్నా ఎందుకు తిరోగమన భావజాలం మన మీద స్వారీ చేస్తుంది? ఎందుకు దీంట్లో బండారు విజయ ముందు మాటలో ఒకటి అంటుంది, మనువాద భావంలో బందీ అయింది మాతృత్వం అని తను చెప్తుంది. ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు, ఇన్నేళ్ళైనా మీడియా ఎలా ఆలోచిస్తుంది? ఎన్నిసార్లు రియాక్ట్ అయ్యామో సజా మేము ఎప్పుడు బిడ్డను వదిలేసినా ఒక్కసారైనా ఏ కసాయి తండ్రి వలన ఆ తల్లి వదిలేసిందో, పోనీ కసాయి కాదు, ఎప్పుడు చూసినా ఏ కసాయి తల్లి అనే హెడ్డింగ్ అలుపు లేకుండా రాస్తారు, మనం అలుపు లేకుండా చూస్తాం. ఈ కాన్సెప్ట్ బ్రేక్ చేయడానికి ఇప్పటికున్న ఉద్యమాలు, మా రోజు కూడా చేసే అనేక ఉద్యమాలు వర్గ పోరాటాలు అన్నట్టు, లేకపోతే ఆడవాళ్ళకి ఉన్న హక్కుల్ని గుర్తించడం కోసం వచ్చిన పోరాడి దశాబ్దాల వారిగా పోరాడి తెచ్చుకున్న చట్టాలని అమలు చేయించడం కోసమే మా ఫోకస్ అంతా అయిపోతుంది, మా పోరాటం అంతా అయిపోతుంది. అంటే పోరాడి సాధించుకున్న చట్టాలే కదా దశాబ్దాలుగా అవి అమలు చేయడం కోసం జరుగుతున్న యుద్ధం. అట్లాగే ఒక సందర్భంలో నేను ఇట్లాగే రోజు ఏదో ఒక దారుణమైన ఘటనలే కదా, అమానుషమైన ఘటనలే కదా, ఆర్జీ కార్ లాంటి మనం రోజు ఇక్కడ చూస్తాం, ఎక్కడైనా చూస్తాం. మాట్లాడినప్పుడు ఎప్పుడు మేము ఒక మాట అంటుంటాం, పితృస్వామ్యం, ఎన్నో యుద్ధాల గురించి మాట్లాడతాం, దండకారణ్యంలో జరిగే యుద్ధం గురించి మాట్లాడతాం. ఈ మధ్య శ్రీనివాస్ గారు చాలా అద్భుతంగా ఆయన వెళ్ళిపోయే ముందు ఒక మంచి ఎడిటోరియల్ రాశారు దండకారణ్యంలో జరిగే యుద్ధం మీద.
మనుషులు ఎట్లా ఆలోచించాలని నేను చాలా మూవ్ అయిపోయాను దానికి. అట్లా ఆయన అనేక సందర్భాల్లో ఆయన ఎడిటోరియల్ గురించి ఇంకో మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది, అది వదిలేస్తే ఈ మీడియా వాడేటువంటి భాషకు సంబంధించి కానీ అది ఒట్టి భాష అనుకుంటే బాధ లేదండి. అది భాష కాదు, సమాజంలో ఉన్న బలమైన భావజాలానికి దర్పణం అది. కాబట్టి అవి ఎట్లా ఇంపోజ్ చేస్తాయి, రోజు స్త్రీలతో పనిచేసాం మాకు కనిపిస్తాయి, అర్థమవుతున్నాయి. ఎంత అలసిపోయాము, ఎంత గట్టిగా మాట్లాడాలనిపిస్తుంది అంటే అందుకే చాలాసార్లు మేమేం చేస్తామంటే అన్ని యుద్ధాల గురించి అందరూ మాట్లాడుతున్నారు కదా, పితృస్వామ్యం మీద ఒక యుద్ధం జరగాలి. ఆ యుద్ధానికి ఒక దృక్పథం ఉండాలి. ఆ దృక్పథం స్పష్టంగా ఏ సమాజమైనా పోరాటాలన్నీ శాంతి కోసమే కదా. శాంతియుత కుటుంబాలు కావాలి, హింసలేని సమాజం కావాలి, హింసలేని శరీరాలు కావాలి, హింసలేని కుటుంబాలు కావాలి. ఎట్లా? హింసలేని శరీరం ఉంటేనే హింసలేని కుటుంబం ఉంటుంది, హింసలేని కుటుంబాలు ఏర్పడితేనే హింసలేని సమాజం ఉంటుంది కదా. అల్టిమేట్గా పీస్ఫుల్ సొసైటీ అంటే ఒక పితృస్వామ్యం మీద చేసే యుద్ధం శాంతియుత సమాజం, అంటే యుద్ధం శాంతి అనే టాల్స్టాయ్ దాన్ని మనం స్త్రీల జీవితాల్లో కనుక అప్లై చేస్తే ఈ యుద్ధం నుండి వచ్చేటువంటి శాంతి ఏంటి, అది మనం మాట్లాడాలి, అది ఆలోచించాలి. నిజంగానే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మేము అలసిపోవడం లేదా, విసిగిపోవడం లేదా, లేకపోతే ఏం జరుగుతుంది? ఏజోల్డ్ ఆర్గ్యుమెంట్స్కి సమాధానాలు చెప్తూ అరిగిపోయిన రికార్డులు. అత్యాచారం అంటే ఆమె అక్కడెందుకుంది, తక్కువ బట్టలు ఎందుకు వేసుకుంది, ఆ బట్టలు ఎందుకు వేసుకుంది, ఇదే సిగ్గు లేకుండా ఈ ఛానళ్ళు పత్రికలు అదే ఆర్గ్యుమెంట్ని వినిపిస్తాయి. దానికి సమాధానం చెప్పడానికి మాకు తీసుకొచ్చి వెళ్ళడం మానుకున్నాం. చివరికి అది జరిగింది. అంటే అలాంటి సిచ్యుయేషన్లో ఇంత కరడుగట్టిన పితృస్వామిక వ్యవస్థని లేదా ఆ భావజాలాన్ని బద్దలు కొట్టడానికి ఇటువంటి యోధలు, ఈ కాన్సెప్ట్లో పెట్టిన యోధ, ఈ కథలన్నీ యోధలని నేను అన్నాను, కానీ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ యోధ అది దానికి దోహదపడాలి అని చెప్పి నేను భావిస్తూ నా అనుభవం ఒకటి చెప్తాను. ఎందుకంటే విజయ నన్ను కోరింది, ఇంకొక ముఖ్య అతిథి కూడా రాలేదు కాబట్టి నేను కొంచెం టైం తీసుకుంటే ఏమనుకోవద్దు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా నాలో నిక్షిప్తమైన భావనలు కూడా ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తున్నా. అయితే నా అనుభవంలో ఒకటి ఏంటంటే, ఒక మార్చ్ 8 సందర్భంగా ఒక మీడియా డిస్కషన్ పిలిచింది. ప్రముఖులంతా వచ్చారు, సెలబ్రిటీలంతా వచ్చారు. మనందరికీ తెలిసిన ఒక పెద్ద డాక్టర్, మన మోకాళ్ళ ఆపరేషన్ చేసే డాక్టర్ గారు, తెలిసిపోయిందా? సరే, ఓకే. ఆయన సీరియస్గా మార్చేతూ మేమేదో రోజా లగ్జంబర్గ్, సమానత్వం, స్త్రీలు, శ్రామిక మహిళ ఏమో మాట్లాడుతుంటాం కదా. ఆయన సీరియస్గాని ఆ సెలబ్రిటీలో సింగర్ సునీత కూడా ఉంది ఆ రోజు ఆ డిస్కషన్లో. ఐ థింక్ ఈటీవీ అనుకుంటా, గుర్తులేదు. ఆయన సడన్గా ఎంత కాన్ఫిడెంట్గా అందరు ఆడవాళ్ళ మధ్య కూర్చుని, సునీత ఆ మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ అనే పాట ఉంటుంది కదా, కొసరాజు గారి పాట, అదేదో సినిమా చిత్రమా సరే ఏదో నాకు గుర్తులేదు, మాతృత్వంలోనే ఉన్నది, ఎక్కువసార్లు టీవీల్లో రేడియోలు బద్దలు కొట్టిన పాట, ఆడజన్మ సార్థకం, అదే పాత సినిమానే, పేరు గుర్తులేదు. సరే, ఆయన మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం అనే పాట పాడమని ఆయన అడిగాడు. ఈ అమ్మాయి మురిసిపోతే, ఇక తెలుసు కదా సునీత ఎట్లా పాడుతుందో, మురిసిపోతే ఆమె పాట పాడింది. నేను ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలని నాకు లోపల నుంచి ఇట్లా వస్తుంది. ఏంటి మార్చి 5 రోజు కూడా ఇదేంది అసలు, ఈయన అది పాడమనడం ఏంటి, అందరూ చప్పట్లు కొడుతున్నారు. కానీ నేను గట్టిగా నా మనసులోంచి ప్రొటెస్ట్ వచ్చింది. అంటే ఈరోజు కూడా ఇదేనా మా నెత్తిన మీరు రుద్దేది, అది శాపమని మేము అనుకుంటున్నాం కదా అనగానే ఇంకా అసలు అందరూ ఆడున్న మహిళామణులు కూడా నా మీద దాడికి వచ్చినంత పని చేశారు. మాతృత్వం ఎట్లా శాపం అవుతుంది అని. అంటే ఇది ఎన్నేళ్ళైనా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది, ఇంతకన్నా భిన్నంగా ఉండదు అని నేను అనుకుంటా. అంటే దాంట్లో మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం, ఆ అమ్మ అనిపించుకుంటేనే స్త్రీమూర్తికి గౌరవం, ఈ రకంగా ఉంటుంది ఆ పాట. అట్లాంటివి చాలా ఉన్నాయి. ఇక దాని గురించి అది ఎప్పుడైనా నాకు ఈ సందర్భంగా ఆలోచిస్తుంటే అనిపించింది, ఒక మాతృత్వం మీదే
ఓ 2 రోజులు సెమినార్ పెట్టచ్చు. అంటే దాని భిన్న కోణాలు అన్నున్నాయి. ఒక మాతృత్వం పెయిన్ఫుల్ అనో శాపం అనో లేకపోతే గౌరవం అనో ఇవే అక్కర్లేదండి. దాని చుట్టూ ఉన్న అస్తిత్వ రాజకీయాలు, స్త్రీవాద రాజకీయాలు, అస్తిత్వ రాజకీయాలు మనగలగడం, వాళ్ళ ఉనికి, వాళ్ళ మనుగడ కూడా ఈ ఒక్క మాతృత్వం చుట్టూ. అంటే మాతృత్వం ఒకటే నా ఉద్దేశం కాదు, ఆర్థికం, రాజకీయం, మిగతా విషయాలను పక్కన పెడుతున్నా. కానీ మాతృత్వం అనే అండర్స్టాండింగ్ చుట్టూ ఉండేటువంటి కాన్సెప్ట్స్, రాజకీయాలు, భావజాలం ఎట్లా డిజైన్ చేస్తుంది, ఎట్లా డిసైడ్ చేస్తుంది, ఎట్లా జడ్జిమెంటల్గా ఉంటుంది, ఇది మనం చర్చించాలి. దీని మీద చాలా లోతైన చర్చలు అవసరం అని నేను భావిస్తున్నా. అట్లాంటి తాత్విక చింతన లేకుండా, ఆ చర్చలు జరగకుండా ఇంకా ఆ మొనాటనస్, ఆ రొడ్డకొట్టుడు, అందులో అందరం విసిగిపోయి మనం అందరికీ ఉంటుంది. కానీ దాంట్లోంచి బయటపడడానికి డ్రైవ్ ఏంటి, ఎంత ఫోకస్డ్గా ఈ మాతృత్వం అనేటువంటి అది మంచి చెడు నేను మాట్లాడట్లేదు, ఆ కాన్సెప్ట్స్ చుట్టూ ఉన్న పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, ఎవ్రీథింగ్ ఈజ్ పొలిటికల్. ఫెమినిస్టులుగా మా ఓల్గా గారు, కన్నాభిరాణి గారు, మేమందరం చిన్నగా 14-15 ఏళ్ళు ఉన్నప్పుడే మాకు చెప్పారు, ఎవ్రీథింగ్ ఈజ్ పొలిటికల్. అంటే స్త్రీల శరీరం చుట్టూ ఉండే రాజకీయాలు, ఎంగెల్స్ నుంచి స్త్రీవాదుల వరకు అవి అనేక థీరీస్ ఉన్నాయి. దాన్ని మనం ఇప్పుడు చర్చించక్కర్లేదు. కానీ అంటే ఆ పాలిటిక్స్ని మనం ఇంకా లోతుగా అడ్రస్ చేయట్లేదు అనేది నా బలమైన భావన. ఇప్పుడు మా యంగ్ జనరేషన్ ఉన్నారు, అపర్ణ, తోట, ఈ పిల్లలు ఒక బ్యాచ్ ఉన్నారు. పాపం వాళ్ళు చాలా స్ట్రగుల్ చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. డెఫినెట్లీ వీ షుడ్ వెల్కమ్ దేమ్. బట్ అదే సమయంలో మనము ఇప్పుడు కొట్టుకుపోతున్నాం. మేము పొద్దున్న లేసి మూసి అంటాం, దామగుండం అంటాం, లేకపోతే ఇంకెక్కడో తేలుతాం ఇతనాలని. ఇలాంటి సిచ్యుయేషన్లో దీని మీద ఫోకస్గా వర్క్ చేయడానికి రచయితులు, విద్యార్థులు చాలా ఫోకస్గా మాట్లాడడం వలన ఇవాళ స్త్రీల హక్కులు, స్త్రీవాద రాజకీయాలు, పునరుత్పత్తి హక్కులు, వీటన్నిటి మీద కూడా ఇంకా లోతుగా చర్చించే అవకాశం ఉంటుంది. దాని మీద ఫోకస్డ్గా ఆలోచింపజేయడానికి ఇటువంటి పుస్తకాలు తీసుకురావడం ద్వారా, చర్చ పెట్టడం ద్వారా దానికి దోహదపడుతుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. అట్లాగే ఇక మనందరికీ తెలుసు, ఈ నమూనాల్లో ప్రకృతి మాత, భూమాత, సార్ కూడా చెప్పారు, శ్రీనివాస్ గారు కూడా, తల్లి, అడవి తల్లి, ఆ తల్లి, ఈ తల్లి, మొత్తం ఎక్కడెక్కడైనా ఆడవాళ్ళని ఎప్పుడు సెంటిమెంట్స్ రేజ్ చేయడానికి ఆడవాళ్ళని ఎట్లా తీసుకొస్తారు, అట్లాగే ఆ సెంటిమెంట్స్ తోటి ఆడవాళ్ళని ఎట్లా కట్టేస్తారు. ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే, అసలు ఎవరైతే వరం అంటారో, ఎవరైతే గొప్ప గౌరవం అంటారో, అక్కడ అసలు నిజంగానే ఆలోచిస్తుందా ఈ సమాజం అంటే, తల్లితనం, మాతృత్వం, తల్లిపాల వారోత్సవాలు జరుపుతారు. కానీ ఎంతమంది తల్లులు తమ పిల్లలకి పాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు? తల్లి పాలు ఇవ్వడానికి, సెలవులు ఇవ్వడానికి ఈ దేశంలో యుద్ధాలు జరిగినాయి, చట్టబద్ధ పోరాటాలు జరిగినాయి. మాతృత్వ సెలవులు తెచ్చుకోవడానికి పెద్ద స్ట్రగుల్, ఒక 3 decades ఆఫ్ స్ట్రగుల్ జరిగితే, మాతృత్వమేగా అది కూడా మెటర్నిటీ లీవ్ అనేది కూడా మాతృత్వంతో ముడిపడి ఉందే కదా. మెటర్నిటీ లీవ్ తేవడానికి కొన్ని దశాబ్దాల పోరాటాలు జరిగితే, వాటిని అమలు చేయించుకోవడానికి అబార్షన్కి లీవ్ 3 నెలలు, మెటర్నిటీ లీవ్లు, పెటర్నిటీ లీవ్లు, వీటి కోసం జరిగింది. పెటర్నిటీ లీవ్ కూడా చాలా మంచిది. నేను చివరగా ఈ మాతృత్వం కానీ, ఈ పేట్రియార్కల్ సొసైటీలో పొటెన్షియాలిటీ అనేది మగవాళ్ళకి ఎట్లా భారం కూడా నేను చెప్పే ముగిస్తా. పోతే ఈ భావనలు ఇంత గొప్పగా గ్లోరిఫై చేసినటువంటి ఈ సమాజంలో ఈరోజు కార్పొరేట్ మాతృత్వం ఉంది, సమాజంలో ఉండే కన్జర్వేటివ్ మాతృత్వం ఉంది. ప్రతిరోజు ఎన్ని మాతృత్వ భావనలు బుర్రల్లో పెట్టుకున్న అసాధ్యంగా మోసే మాతృత్వాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా మాట్లాడాలి. ఇవాళ కార్పొరేట్ చాలా, ఈ మధ్యకాలంలో కొన్ని ఆర్టికల్స్ కూడా వచ్చాయి. అంటే నేషనల్ సేఫ్ మదర్స్ డే అనేది ఒకటి UN డిక్లేర్ చేసింది ఏప్రిల్ 11th. దాని మీద కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. నేషనల్ సేఫ్ మదర్స్ డే, ఈ మదర్హుడ్, ఈ ఉమెన్హుడ్, వీటి మీద చాలా మాట్లాడుతున్నారు. వీటిల్లో తల్లి పిల్లల ఆరోగ్యం,
మెటర్నల్ మోర్టాలిటీ గురించి చర్చ వస్తుంది. అసలు ఈ దేశంలో మెటర్నల్ మోర్టాలిటీ ఆదివాసీ జంగల్లోకి వెళ్తే, మనకి ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్తే అది ఎంత గొప్ప మాతృత్వమో, అక్కడున్న తల్లి బిడ్డల ఆరోగ్యం, బాలింతల చూలింతల పరిస్థితి, ఇవన్నీ ఉంటాయి. ఈ దేశంలో ఐసిడిఎస్ అనేది 0 to 6 ఏజ్ గ్రూప్ పెట్టారు కదా. ఏదైనా మీడియా అంగన్వాడీ వర్కర్ని ఇంటర్వ్యూ చేస్తే, అది కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ వర్కర్ని ఇంటర్వ్యూ చేస్తే మాతృత్వం గురించి ఆమె బాగా చెప్తుందమ్మా. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం, ఇప్పుడు ఈ దేశంలో ఆ పథకం కూడా ఎత్తేస్తున్నారు. మెటర్నల్ మోర్టాలిటీ రేటు ఇంకా పడిపోలేదు, 0కి రాలేదు, కానీ సమగ్ర శిశు అభివృద్ధి సేవలే రద్దయిపోతున్నాయి. ఐసిడిఎస్ తీసేస్తున్నారు, దానికి బడ్జెట్ లేదు, ఫండ్స్ లేదు. ఇదొక అంశం. అట్లాగే అంటే మాతృత్వం చదువుకున్న మధ్యతరగతి సాహిత్యం తెలుసుకుని మా గురువారెడ్డిలాగా పాట అడిగి, లేకపోతే సునీతలాగా పాట పాడితే గ్లోరిఫై చేసి, లేదా తెలుగు సినిమాల్లో మీడియాల్లో మదర్స్ డేలు, ఉమెన్స్ డేలు ఆ రోజుల్లో ఏదో వేసి తద్దినం పెట్టినట్టు చేస్తారు కదా. ఆ తద్దినాలలోనే మాతృత్వాన్ని చూడదలుచుకున్నారా? అంటే సేఫ్, యుఎన్ చెప్పిన April 11th సేఫ్ మదర్హుడ్ అనేది ఒకటి ఉంది కదా, అది దాని గురించి మాట్లాడడానికి అసలు ఎక్కడైనా స్పేస్ ఉందా? దాని మీద ఫోకస్ ఉందా? ఇవన్నీ కూడా ఆలోచించాలి. తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయి, వారం రోజులు జరుగుతాయి. ఆ తల్లిపాల వారోత్సవాలు ఎక్కడ జరుగుతాయి? ఎంత స్టంట్ రాజకీయ నాయకులు, అంటే పోలియో చుక్కలు వేయాలంటే తల్లిపాల వారోత్సవాలకి పోస్టర్లు రిలీజ్ చేసి సినిమా యాక్టర్ల నుంచి రాజకీయ నాయకుల డ్రామాలే, కానీ నిజంగా ఆ కాన్సెప్ట్, ఆ వెల్ఫేర్ మెథడ్లో వెల్ఫేర్ యాంగిల్లో చూసినా కూడా అది కూడా ఈరోజు జరగట్లేదు అనేది నేను, అంటే అది కూడా పూర్తిగా సింక్ లేదు అనేది కూడా ఒక వాస్తవం. అట్లాగే నందనా సేన్ అనే ఆమె వైర్లో ఒక ఆర్టికల్ రాసింది. ఇటీవల కాలంలో ఈ కార్పొరేట్ మాతృత్వాలు కానీ, లేకపోతే మొత్తం మదర్హుడ్, వీటన్నిటి చుట్టూ జరుగుతున్న ఈ సూపర్ మామ్స్ లేదా ఈరోజు మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఒక ఇబ్బంది ఉంది కదా, దాని మీద కూడా చాలా ఆర్టికల్స్ వచ్చినాయి. చాలా ఇవాళ కార్పొరేట్ దగ్గరికి వెళ్తే వాళ్ళని అడిగితే వాళ్ళు మాతృత్వం గురించి ఉండే పెయిన్ చెప్తారు. అక్కడ ఉద్యోగం పోతుంది, కార్పొరేట్ 2 నెలల తర్వాత జాయిన్ అవ్వమంటున్నారు. 6 నెలల సెలవు కార్పొరేట్ సెక్టార్లో పెద్ద కంపెనీలో ఉందేమో, బహుశా అపర్ణ చెప్పాలి. విప్రో ఒకటి కాదు కదా, చాలా కంపెనీలు ఉన్నాయి. సో అన్ని కంపెనీల్లో లేదు. సో లేదు, అన్ని కంపెనీల్లో కొన్ని చిన్నవి స్టార్టప్లు రకరకాలు ఉన్నాయి. ఒక రూల్ ఆఫ్ లా మదర్హుడ్ చుట్టూ మాట్లాడుతున్న ఈ దేశంలో, మాతృత్వాన్ని ఘనంగా కీర్తించేటువంటి ఈ దేశంలో ఒక రూల్ ఆఫ్ లా, ఒక ప్రొటెక్టెడ్ మదర్హుడ్ ఉందా అని నేను అడుగుతున్నా. ఏం చేయచేతగాని వాళ్ళు ఎందుకు గ్లోరిఫై చేసి ఆడవాళ్ళ మీద ఈ బండలన్నీ వేస్తారు? మాతృత్వం ఒక వరం, అద్భుతం, అది ఇది అని చెప్పి ఏం చేయచేతగాని ఈ పాలకులు ఏ కాన్సెప్ట్ని, అంటే వాళ్ళు ఇవాళ ప్రైవేట్ సెక్టార్ ఉంది, అన్ని సెక్టార్లలో 6 నెలలు జీతంతో కూడిన, వేతనంతో కూడిన సెలవు ఇస్తే మాతృత్వం గురించి మాట్లాడాలి. వేతనంతో కూడిన సెలవు పొందేవాళ్ళు ఈ మీడియాలోనే ఉన్నారని నేను గ్యారంటీ ఇవ్వను. అంటే ఆయన ఒక్కరే కాదు, మీడియాలోనే లేదు. ఉద్యోగం పోతుంది, మాతృత్వం అయ్యే లోపల 6 నెలలు అయ్యే లోపల ఉద్యోగం పోతుంది, మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి రక్షణనివ్వలేని మాతృత్వం, భద్రతనివ్వలేని మాతృత్వం సరే రావాలి. 6 నెలలు అయ్యాక పోనీ వద్దామనుకున్న తల్లులకి అందరికీ వాళ్ళ పని స్థలాల్లో క్రషెస్ ఉన్నాయా? ఏనాడో సార్క్ డికేడ్ ఆఫ్ గర్ల్ చైల్డ్ అని 85 నుంచి 95 పెట్టారు గవర్నమెంట్. అప్పుడు నేను గవర్నమెంట్లో ఉండి రకరకాల పోస్టర్లు తెచ్చా. అప్పుడు ఒక స్కీమ్ వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఏది, ఈ భవన నిర్మాణ కార్మికులు ఉంటారు కదా మహిళలు, అక్కడి నుండి పెంకుల ఫ్యాక్టరీలు, పొగాకు ఫ్యాక్టరీల నుంచి అన్ని చోట్ల ఆడవాళ్ళకి ఉచితంగా శిశు సంరక్షణ కేంద్రాలు ఉండాలి, క్రషెస్ ఉండాలి. అది ఉందా అండి? ఇప్పుడు అన్నిట్లో ఉందండి. ఏ మీడియా ఆఫీస్లో అయినా ఉందా అండి? నాకు తెలిసి పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల్లో, లేదా కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఆఫీసుల్లో అక్కడక్కడ ఉంటాయి మచ్చుకి. చాలా పెద్ద ఆఫీసుల్లో ఎక్కువ మంది ఉమెన్ పనిచేసే చోట, కానీ చాలా రేరు. ఇంకొక విషయం తెలుసా అండి, ఒక 10-15 ఏళ్ల క్రితం ఈ సమాజంలో ఉన్న హక్కుల చైతన్యం కావచ్చు, ఒక 4-5 దశాబ్దాలు
మహిళా హక్కుల ఉద్యమాలు కావచ్చు, స్త్రీల హక్కుల ఉద్యమాలు కావచ్చు, సాధించిన హక్కులు చట్టాలు అమలయ్యే చోట ఇవన్నీ కొన్నన్నా నడిచినాయి. ఇప్పుడు రద్దు అయిపోతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల్లో, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టినవి ఇప్పుడు నడవట్లేదు. ఒకప్పుడు మేము చూసినవి ఇప్పుడు లేవు. టెలిఫోన్ భవన్లో ఉండేది, ఇప్పుడు లేదు. ఏజీ ఆఫీస్లో ఉండేది, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు. చాలా ఆఫీసుల్లో ఇప్పుడు లేవు. అంటే వ్యవస్థలో వచ్చిన మార్పుల వలన మహిళలు హక్కులు కోల్పోతున్నారు. అందులో మాతృత్వం కూడా నలిగిపోతుంది. నేను లేవనెత్తిన ప్రతి అంశంలో కూడా మనం ఇంకా డీప్గా కూడా స్టడీ చేస్తే చాలా కోణాలు ఉన్నాయి అనేది నేను చెప్పాలనుకుంటున్న విషయం. అట్లాగే మాతృత్వాన్ని గ్లోరిఫై చేసే ఈ సమాజంలో అప్పుడప్పుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అలా అర్థం చేసుకోవాలన్నప్పుడు నేను ఎంతో గౌరవించేటువంటి బాలగోపాల్ గారి మాట నాకు గుర్తొస్తుంది. ఆయన ఏమంటారు అంటే, త్యాగం గురించి మాట్లాడుతూ, ఈ దేశంలో ఎవ్వరు త్యాగాలు చేయరు, తల్లులు తప్ప అంటారు. అంటే తమకి తెలియకుండానే ఇది త్యాగం, నేను త్యాగం చేస్తున్నా అనే భావన లేకుండా కుటుంబం కోసం, బిడ్డల కోసం తల్లి పడేటువంటి తపన, ఆమె స్వార్థం కోరుకోకుండా, ఆమె తనకి ఏమీ కావాలని కోరుకోకుండా చేసేటువంటి శ్రమని ఆయన త్యాగంగా చూశారు. నాకు ఆయన మీద చాలా గౌరవం. కానీ ఆయన ఆ మాట అన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు నాకు కూడా ఒక ఆలోచన, ఒక ఫీలింగ్ లోపల ఉంది, ఇవాళ బయట పెడుతున్నా. బాలగోపాల్ లాంటి వారు ఈ దేశంలో తల్లులే త్యాగాలు చేస్తారు, ఇంకెవరు చేయరు అన్నారు. ఏ సందర్భంగా అన్నారు నాకు గుర్తు రావట్లేదు, కానీ ఆయన అన్నారు అది ఖచ్చితంగా. ఎందుకంటే నేను దాని మీద మాట్లాడాను. అంటే ఆయన కూడా ఎక్కడో తల్లులు నిస్వార్థంతో చేస్తున్నారు, బిడ్డల పెంపకం, బిడ్డల అన్ని భారాల్ని అన్కండిషనల్గా వాళ్ళు చేస్తున్నారు అంటే అది తప్పని నేను చెప్పట్లా. కానీ అది ఇంకానా దాన్ని త్యాగం పేరుతోనో ఇంకో పేరుతోనో ఆ తల్లులు మోస్తున్న ఆ భారాలని అన్కండిషనల్గా వాళ్ళు చేస్తున్నది అంటే ఇది ఒక డిజైన్, ఇది ఒక నమూనా. ఆ నమూనాంచి తల్లులు అట్లా తయారు చేయబడ్డారు. ఈ దేశంలో పుట్టిన ఆడపిల్లలు, మగపిల్లలు ఒక నమూనాలో పెరుగుతారు, అమ్మా నాన్నల దగ్గర పెరగరు. కాబట్టి ఇటువంటి ఎన్నో విషయాల్ని మనం ఆలోచించినట్లయితే ఆ కాన్సెప్ట్ని కూడా ఎక్కడో బ్రేక్ చేయాలి. ఎస్, మాతృత్వాన్ని కోరుకునే మహిళలు ఉన్నారు, ఎంజాయ్ చేయనియండి. ఇందాక ఓల్గా గారు చెప్పారు కదా, పితృత్వాన్ని కూడా కీర్తిద్దాం. మాతృత్వాన్ని ఎందుకు కీర్తించాలి? పితృత్వాన్ని కూడా కీర్తించాలి. అందుకని ఇవన్నీ కూడా చాలా చర్చలు చేయాలి అనేది నేను అనుకుంటున్నాను. ఈ గ్లోరిఫికేషను వీటి నుంచి ఈరోజు ఈ రీప్రొడక్టివ్ రైట్స్ చుట్టూ ఉన్న ఒక్క 5 మినిట్లు నడుస్తా. రీప్రొడక్టివ్ రైట్స్ చుట్టూ ఉన్న క్రూరమైనటువంటి కోణాలు, జడ్జిమెంటల్ రాజకీయాలు అన్నీ తీర్పరితనాలే. స్త్రీలకి ఛాయిస్ చాలా తక్కువ. ఆ ఛాయిస్ కోసం ఒకవేళ ఏ స్త్రీలైనా నిలబడితే వాళ్ళు కుటుంబం నుంచి సమాజం వరకు ఎదుర్కొనేటువంటి దాడి అంతా ఇంత కాదు. అందులో కూడా కొన్ని ఒక సింపథెటిక్ యాంగిల్లో ఉన్నవే మనం చూస్తాం, సినిమాల్లో అయినా, మీడియాలో అయినా, పుస్తకాల్లో అయినా. ఎంపథెటిక్ యాంగిల్లో ఇంకా చాలా తక్కువ ఉన్నాయి, ఇంకా చూడలేనివి ఉన్నాయి. ఉదాహరణకి ఒక మాతృత్వం వరం అనేటువంటి చోట ఒకవేళ ఆ భర్త అసహాయత వలనో, నిస్సహాయత వలనో, లేకపోతే అతని కాంట్రిబ్యూషన్ లేని కారణంగా ఆమె తల్లి అవ్వలేకపోతే దాని పట్ల ఎక్కడైనా ఒక చర్చ ఉందా? అంటే ఆమె మాతృత్వాన్ని కోరుకుంటే దాన్ని అర్థం చేసుకునేటువంటి దాంట్లో అక్కడక్కడ వచ్చాయి, డిస్కషన్స్ రాలేదని నేను అన్ను. కానీ దాని పట్ల కూడా ఒక స్పష్టమైన, ఒక సమగ్రమైనటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే ఆమె భర్త పొటెన్షియాలిటీతో సఫర్ అయినా, ఆమె పిల్లలు లేకుండా సమాజం గొడ్రాలనో, కుటుంబం అనో, ఇంకొకళ్ళనో వేసేటువంటి ముద్దల్ని మోస్తూ ఆమె పడేటువంటి సంఘర్షణ కొంత అక్కడక్కడ చర్చ, అక్కడక్కడ వ్యక్తీకరణ అయి ఉంటుంది. కానీ అసలు దాని చుట్టూ ఉండే డైనమిక్స్ని మాత్రం మనం మాట్లాడం. అంటే ఆ స్త్రీ ఏం సఫర్ అవుతుంది, అంటే భర్త సాంగత్యం లేకుండా తను ఎట్లా ఏం కోల్పోతుంది అనేది చెప్పుకునే పరిస్థితి ఇంకా లేదు. దాని చుట్టూ చాలా 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 ముళ్ళ కంచెలు ఉన్నాయి. చాలామంది స్త్రీలు ఆ ముళ్ళ కంచెల మధ్య తమ భావాలని బందీ చేసుకుని ఒక కంచేసుకుని బతుకుతున్నారే, కానీ దానిలోంచి బయటకు వచ్చే అవకాశం చాలా తక్కువ మందికి ఉంది. అట్లా చూస్తే
ఒక్క మాతృత్వంలోనే మనం కనుక చూస్తే పిల్లల్ని ఎప్పుడు కనాలి, స్త్రీవాద రాజకీయాల్లో ప్రధానంగా మేమే నిర్ణయించుకుంటాం మా బిడ్డల్ని ఎప్పుడు కనాలి. నేను 4th వరల్డ్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ బీజింగ్కి వెళ్ళినప్పుడు ఓల్గా గారు కూడా వచ్చారు. ఒక రూమ్లో ఇంకా మనకు వచ్చినాయి అబార్షన్ రైట్స్, ఇంకా రాని దేశాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఒక దగ్గర మాట్లాడుకుంటున్నారు, బ్రహ్మకుమారీలు ఉన్నారు, కాషాయ మహిళలు ఉన్నారు, మహిళా ప్రీస్టులు ఉన్నారు, అంటే క్రైస్తవ ఇస్లాం అందరూ చేరారు. ఏం మాట్లాడుతున్నారా అని నేను సీరియస్గా వెళ్ళి ఒక ఫోటో తీస్తే నన్ను తిట్టారు, ఎందుకు తీసావని. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అబార్టివ్ రైట్స్ రద్దు చేయాలనే విషయం 4th వరల్డ్ ఉమెన్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అంటే అన్ని మతాలు స్త్రీల మాతృత్వం హక్కు మీద, రీప్రొడక్టివ్ రైట్స్ మీద కంట్రోల్ కలిగి ఉంటాయి అనడానికి ఈ మధ్య అమెరికాలో కొన్ని దేశాల్లో ఆ రైట్స్ కోల్పోయిన స్థితిని మనం చూసాం. ఇవన్నీ కూడా చర్చనీయాంశంగానే ఉండాలి. అట్లాగే ఈ దేశంలో 3వ ప్రపంచ దేశంగా ఉన్న భారతదేశంలో మేము ఉద్యమాలు స్టార్ట్ చేసినప్పుడు కొన్ని క్యాంపెయిన్లు జరిగాయి. నార్ప్లాంట్, నెట్టెన్, డిపప్రవేరా ఈ 3 క్యాంపెయిన్లు కూడా అసలు మాకే ఇంత లోతుగా అర్థం చేసుకోవాలా స్త్రీల రీప్రొడక్టివ్ రైట్స్ అని. కానీ ఈరోజు నార్ప్లాంట్, నెట్టెన్, డిపప్రవేరా క్యాంపెయిన్లో జరిగిన చర్చ ఈ జనరేషన్ కూడా తెలీదు. ఆ రోజు అంటే అడ్వాన్స్డ్ కంట్రీస్లో నిషేధించిన కుటుంబ నియంత్రణ మెథడ్స్ని, ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ని ఆడవాళ్ళ మణికట్టులో ఒక ఇంజెక్షన్ ఇచ్చి లేకపోతే ఇంకొక ఇది ఇచ్చి, ఈ నార్ప్లాంట్ కానీ నెట్టెన్ కానీ డిపోప్రవేరా కానీ ఇవి కుటుంబ నియంత్రణ సాధనాలు. ఇవి అనేక దేశాల్లో నిషేధించి స్త్రీల ఆరోగ్యాన్ని విధ్వంసం చేసి, డాక్టర్ అంతకు తెలుసు, స్త్రీల ఆరోగ్యాన్ని దెబ్బతీసేవి. కానీ బలవంతంగా కుటుంబ నియంత్రణని రుద్దే క్రమంలో స్త్రీల శరీరాల మీద జరిగిన హింస అది ఈరోజు మరో రూపంలో జరుగుతుంది. ఈరోజు కూడా పిల్స్ రూపంలో, ఇంకో రూపంలో వాటి మీద కూడా, అంటే స్త్రీల ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ. అంటే బచ్చేదాని కథల సంకలనంలో భారతి అది ఎంత, గీతాంజలి అది ఎంత పెయిన్ఫుల్లో కూడా రాసింది కదా. అంటే ఆ పెయిన్ఫుల్ మాతృత్వం నుంచి బలవంతపు, అంటే ఒక్కసారి చేయొచ్చు కదా ఫ్యామిలీ ప్లానింగ్, పిల్లలు వద్దని చెయ్యరు, కొడుకు పుట్టాలి. కొడుకు పుట్టడం కోసం ఈరోజు కూడా మా దగ్గరకు వచ్చే కేసుల్లో ఆడపిల్ల పుట్టిందని ఎంతో ఎడ్యుకేటెడ్స్ ప్రొఫెసర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారు. వాడిని పిలిచారే, నువ్వు ఎక్స్ ఇస్తే ఆడపిల్ల పుడుతుందిరా, నువ్వు వై ఇస్తే మగపిల్లాడు పుడతాడురా, నీదేరా ఆడ ఉన్నది ఒకటే ఎక్స్ రా అని చెప్తే అస్సలు అంగీకరించరు. అంటే ఇట్లాంటి స్థితిలో ఇంకా జ్ఞానం లేని చోట స్త్రీల శరీరాల మీద జరుగుతున్న హింసని మాతృత్వంతో ముడిపెట్టి చూడాల్సిన అవసరం ఉంది. ఇట్లా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ముగిస్తున్నాను. హ్యాపీ టు బ్లీడ్ ఉద్యమం ఉంది, ఇందాక చెప్పారు. అది ఎప్పుడు మాకు హ్యాపీ టు బ్లీడ్ ఎప్పుడు అన్నాం, అదొక సిన్, అదొక పాపం అని ఇంకా ఎంత డిస్క్రిమినేషన్ ఉంది. ఈ దేశంలో శ్రీపాద వారు రాసిన అరికాల మంటల్లో లాగా అందరికన్నా ఆఖరికి విముక్తి అవుతారేమో పాపం బ్రాహ్మణ ఆడవాళ్ళు, బ్రాహ్మణీయ భావజాలం మీద యుద్ధం చేస్తూనే బ్రాహ్మణి ఆడవాళ్ళు ఇంకా మోస్తున్న ఆచారాలు సాంప్రదాయాల వరకు కూడా ఈ మెన్స్ట్రేషన్, దాని చుట్టూ ఉండే రాజకీయాలు, దాని చుట్టూ ఉండే ఎన్నిటికో ఆ స్త్రీలు కూడా ఇబ్బంది పడుతున్నారు, హింసను ఎదుర్కొంటున్నారు. అవి కూడా కుటుంబ హింసకు దారితీస్తున్నాయి. ఆ 3 రోజులు బయటకి ఇంట్లోకి కలవను అన్నందుకు ఒక అమ్మాయికి డైవోర్స్ ఎదుర్కొంది, మంగళసూత్రాలు వేసుకోకపోతే ఒక అమ్మాయి డైవోర్స్ ఎదుర్కొంది. అట్లా నేను ఈ మాతృత్వం చుట్టూ స్త్రీలు కనపోతే ఆడపిల్లలనే కంటే, మగపిల్లాడిని కనడం కోసం వెయిట్ చేయకపోతే, ఆడపిల్ల లోపల ఉంది అని చెప్పి ఏదో విధంగా పిఎన్డిటి టెస్ట్ చేయించుకొని ఆడపిల్లని అబార్ట్ చేయమంటే ఎక్కడైతే ఒప్పుకోరో అక్కడ జరిగే హింస కూడా మాతృత్వంతో ముడిపడి ఉన్న హింసగా నేను భావిస్తూ, చివరిగా సమానత్వం గురించి అనేక అంశాల గురించి ఎప్పటి నుండో మాట్లాడుతున్న మనం, స్త్రీల అస్తిత్వం, స్త్రీల వ్యక్తిత్వం, స్త్రీల నిర్ణయాత్మక శక్తి, ఆ నిర్ణయాధికారంలో భాగం కావడం, ఇవన్నీ కూడా మాతృత్వంతో ముడిపడిన అంశాలుగానే నేను భావిస్తూ, చలం కలలు కన్నా 140 ఏళ్ల క్రితం ఆయన కలలు కన్నా స్త్రీకి శరీరం ఉంటుంది, దానికి వ్యాయామం ఇవ్వాలి, మెదడు ఉంటుంది, ఆలోచన ఉండాలి,
అనుభూతి గుండె ఉంటుంది, అనుభూతి ఇవ్వాలి అని చెప్తూ బిడ్డల పెంపకం గురించి మాట్లాడినవి ఇంతకుముందే ఓల్గా గారు చెప్పారు. ఇవాల్టి సమాజానికి చలం ప్రతిపాదించిన బిడ్డల పెంపకం, లెనిన్, ఎంగెల్స్ లాంటి వాళ్ళు ప్రతిపాదించిన స్త్రీల జీవితాలు, ఇట్లాంటి ఎన్నో అంశాలని ఈనాటి సమాజానికి మనం అందించాలి అని చెప్తూ చివరిగా ఇంత పేట్రియార్కల్ సొసైటీలో హింసను ఎదుర్కొన్న స్త్రీల జీవితాల్లోతో ముడిపడి ఇదే పేట్రియార్కల్ సొసైటీ వలన పితృత్వ అంటే పొటెన్షియాలిటీ భారాన్ని, నపుంసక భారాన్ని చాలా హీనంగా, చాలా హ్యూమిలియేటింగ్గా పురుషులు ఎదుర్కొంటున్నారు. అంటే మాతృత్వంతో ముడిపడి అవమానాలు పొందుతున్న మగవాళ్ళు కూడా ఉంటారు. పొటెన్షియాలిటీ వలన చాలా పెయిన్ అనుభవిస్తూ ఆత్మహత్యలు చేసుకున్న మగవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పట్ల కూడా ఎంపథెటిక్గా మనం ఆలోచించి, ఈ పొటెన్షియాలిటీ అనేది మగవాడి గొప్పతనం కాదు, మాట్లాడితే చేతులకు గాజులు వేసుకోలేదు వీర్యం అని మాట్లాడుతున్నటువంటి ఈ సమాజంలో మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా వాళ్ళ శారీరక సంబంధించిన వాళ్ళ ప్లెజరు లేదా జీవితం, సెక్స్, వీటన్నిటి గురించి ఇంకా హేతుబద్ధంగా శాస్త్రీయంగా మాట్లాడుతూ ఆ కోణంలోంచే మాతృత్వం కానీ, ఆ కోణంలోంచే పితృత్వాన్ని గ్లోరిఫై చేస్తూ, అదే కోణంలో పొటెన్షియాలిటీకి చాలామంది హాస్పిటల్స్కి వెళ్ళట్ల మగవాళ్ళు. మా దగ్గర చాలా కేసెస్ పెరిగినాయి. ఇవాళున్న స్ట్రెస్లో, పొల్యూషన్లో పొటెన్షియాలిటీ ప్రాబ్లమ్స్ మగవాళ్ళకి పెరుగుతున్నాయి. వాళ్ళు ఆత్మహత్యలన్నా చేసుకుంటున్నారు, కుటుంబాలన్నా విడిపోతున్నారు. హాస్పిటల్ వెళ్ళడానికి ఇటు అమ్మాయి వాళ్ళు పంచాయతీలు పెట్టి మాట్లాడతారు. పంచాయతీలు పెట్టకండి అమ్మా, అది ఆ భార్యాభర్తలు సెన్సిటివ్గా డీల్ చేసుకోవాల్సిన విషయం. నలుగురు మధ్య వీడు మగోడు కాదు, పిల్లలు పుట్టారు అని అంత దరిద్రంగా చెత్తగా మాట్లాడకండి అని చెప్తే అర్థం. కానీ సమాజంలో కూడా ఇదే మాతృత్వ కోణం ఉంది. కాబట్టి ఇటువన్నీ అంటే చాలా ఇన్సెన్సిటివ్గా, ఇన్హ్యూమన్గా మాతృత్వాన్ని డిజైన్ చేసి నమూనా చేసినటువంటి వ్యవస్థలో చాలా సెన్సిటివ్గా మాతృత్వాన్ని అర్థం చేసుకోవాలి, గ్లోరిఫై చేయొద్దు. దానిలో ఉన్న పెయిన్ రిమూవ్ చేయాలి, దానిలో ప్లెజర్ అనుభవించే వాళ్ళకి ఆ స్వేచ్ఛను కల్పించాలి అని భావిస్తూ సెలవు.